హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎన్ఎన్ ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసరికి మనం చూస్తున్న ప్రాపర్టీ ఇది ఒక డూప్లెక్స్ విల్లా అండి. నాగోల్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్న డూప్లెక్స్ విల్లా అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ యాడ్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి ఛార్జెస్ కానీ కమిషన్ కానీ ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ ద్వారా మీకు అందజేస్తాం అనమాట. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేసి మాకు తెలియపండి. ఈ హౌస్ వచ్చేసరికి ఒక వెస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది డూప్లెక్స్ విల్లా అనమాట. ఇది 126 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన డూప్లెక్స్ విల్లా అండి. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ సిసి రోడ్ అయితే ఉంటుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అనమాట. రాఘవేంద్ర కాలనీ నాగోల్ అనే ఏరియాలో ఉంది. నాగోల్ మెట్రో స్టేషన్కి 1.2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న విల్లా అనమాట. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ డూప్లెక్స్ విల్లా అండి. ఇది మేము గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి స్పేసెస్ హాల్తో పాటు మనకి ఒక బెడ్రూమ్, కిచెన్, పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ విల్లా యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2550 SFT అనమాట. టోటల్ ఫాల్ సీలింగ్ అయితే చేశారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. మనం గ్రౌండ్ ఫ్లోర్లోని బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. చాలా స్పేసెస్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. టూ సైడ్ వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ విల్లా యొక్క లీగాలిటీ విషయానికి వస్తే 100% క్లియర్ టైటిల్తో ఉంటుంది. మీకు ఫుల్లీ LRS పెయిడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్లాట్కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటుగా GHMC పర్మిషన్ G+1 పర్మిషన్ తీసుకొని కట్టడం జరిగిందనమాట. G+1 మున్సిపల్ పర్మిషన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి చాలా స్పేస్ వచ్చింది కాబట్టి వాస్తు ప్రకారంగా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయకూడదు కాబట్టి వాష్ ఏరియా కోసం వదిలిపెట్టేశారు. మనం బ్యాక్ డోర్ నుంచి లోపలికి వస్తే చాలా స్పేసెస్ వాష్ ఏరియా అయితే ఉంది, చూడొచ్చు మీరు. అలాగే సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారనమాట. మీకు 100% వాస్తు ప్రకారం అయితే ఈ విల్లా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే పూజా రూమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. పూజా రూమ్ అయితే సపరేట్గా ఇచ్చారు. దీంతో పాటుగా 2 బెడ్రూమ్స్తో పాటు మనకి హాల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం కవర్ చేస్తుంది వచ్చేసరికి పూజా రూమ్ అనమాట. దాని పక్కన మనకి ఇది మనకి హాల్ ఫ్రెండ్స్. ఇది ఒక రూమ్గా వాడుకోవచ్చు మీరు. అలాగే దీనికి బాల్కనీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి వ్యూ అనేది ఉంటుంది అనమాట. క్వైట్ ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్, దీని క్వైట్ ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ అయితే ఉంటుంది. హాల్కి బాల్కనీ ఉంటుంది, ఈ బెడ్రూమ్ కూడా బాల్కనీ ఉంటుంది. 2 బాల్కనీస్ అయితే ఉంటాయి అనమాట. చూడొచ్చు మనకి చాలా స్పేసెస్కి ఇచ్చారు. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్, చాలా పెద్దగా ఉంది. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి టైల్స్ అయితే యూస్ చేశారు. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది మనం బాల్కనీ అయితే కవర్ చేస్తున్నాం. బాల్కనీ చూసుకోవచ్చు. వాష్ ఏరియా కమ్ బాల్కనీగా అయితే ఇవ్వడం జరిగింది. మీరు అలా వాడుకోవచ్చు, లేదా వాష్ ఏరియా కింద కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాష్ ఏరియా ఉంది కాబట్టి మీరు బాల్కనీ కింద వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కవర్ చేస్తుంది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్. దీనికి కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. PUC ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మనం ఇప్పుడు అటాచ్డ్ వాష్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. టైల్స్ అయితే యూజ్ చేశారు. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 1,65 lakhsగా కోట్ చేయడం జరుగుతుంది. అది నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ విజిట్ చేసిన తర్వాత మాట్లాడుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ దాన్ని బట్టి అయితే మీకు ఉంటుందన్నమాట ఈ నెగోషియేషన్ అనేది. టోటల్ టెర్రస్లో కూడా మనకు ఒక బెడ్రూమ్ అయితే ఉంది. టోటల్ విల్లాకి వచ్చేసరికి 4 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి అనమాట. టెర్రస్ కూడా మనకి రూఫ్ కవర్ చేయడం జరిగింది. పిల్లర్స్తో కట్టిన విల్లా అనమాట ఇది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి మీకు 80% బ్యాంక్ లోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు 100% క్లియర్ టైటిల్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట. ఇది బెడ్రూమ్ మీరు చూడొచ్చు. దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ విల్లాకి సంబంధించిన ఫొటోస్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట. అలాగే ఈ విల్లాకి సిమిలర్గా ప్రాపర్టీస్ ఉన్నవి నేను 5 అయితే షార్ట్ లిస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అవి కూడా మీకు తప్పకుండా నచ్చుతాయి. వాటికి కూడా డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరిగింది. మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా ప్రమోట్ చేసుకోవాలంటే అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ అనే డీటెయిల్స్ సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.